ఎట్లా అయింది మరి ఇప్పుడు దొంగల పాలన ఎట్లా అయింది దొరల పాలన ఎట్లా అయింది ఏమైంది ఏం జరిగింది ఏమన్నా ఇట్లా వచ్చి ఇబ్బంది పెడితే ఎట్లా అవుతుంది చెప్పండి. ఎందుకు మరి పేద ప్రజల మీద ఇంతగానం కోపం ఎందుకు ప్రజలకి ప్రభుత్వం? ప్రజలకి మొత్తం లాస్ చేసి ఇట్లా చేస్తే ఉమ్. మొత్తం మంది ఎట్లయినా అమ్మినోడు ఎట్లయినా చెప్తాడు ఆయన చెప్పనా. పేదోళ్ళదే ఏదైనా కూడా గుడిసె మీద పడ్డా మళ్ళా? రోడ్ల మీద పడ్డా పేదోళ్ళదే. మరి ఇట్లా ఈ ప్రజాపాలన అని చెప్పేసి మేము హైదరాబాద్ నగరాన్ని విశ్వవ్యాప్తం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అందరికి తీసుకొని మంచిగా చేస్తా అన్నాడు. మళ్ళీ చేయాలా చెయ్యదా అనేది మంచిగా చేస్తున్నట్టే ఏం చేస్తున్నట్టు మరి మొత్తం చెడు చేస్తుంది కదా అన్న. పాపం వీళ్ళే అందరు వీళ్ళు అందరు కలిసి ఓటేసిండ్రు కదా అన్న. అవును అవును వేస్తే ఈయన కూడా చేయాలా చెయ్యొద్దా వాళ్ళ కోసం. కమ్సే కమ్ అరే మీరు ఉన్నారని ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు లీడర్లు వచ్చి కమ్సే కమ్ ఇప్పుడు ఏముంది అవు వచ్చే ఎన్నికలు ఉన్నాయి. అవును మళ్ళీ అప్పుడు ఈ పబ్లిక్ కూడా చెప్తుంది కదా అప్పుడు. అవును 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 अगर आप साथ दी तो जब साथ देती, अब नहीं साथ दी तो कहाँ से देते साथ, कोई भी देते. अब आने वाले कारपोरेटर इलेक्शन आए, अब यहाँ आप नहीं अब कोई भी नहीं आया तो कारपोरेटर इलेक्शन में ఇప్పుడు ఇంతమంది వచ్చి ఇల్లు కూడా కొట్టిన తర్వాత మరి రేపు కార్పొరేట్ ఎలక్షన్లు వచ్చి మళ్ళీ ఓట్లు అడిగితే ఏంది పరిస్థితి మళ్ళీ వీళ్ళు ఇయ్యద్దు ఓట్లు ఎవరికి. అంతేనా ఇక్కడ రావద్దు గల్లీలా, ఇక్కడ రానిస్తామా మేము అంతేనా మళ్ళా. ఇది మరి ఆవేదన ప్రజల ఆవేదనకు సంబంధించిన దాంట్లో మనం ఏం చెప్తాం ఇంకేమైనా మాట్లాడాలి ఇంకొకటి ఏముందంటేనా మీరు కూడా ఈ ఛానల్తో చెప్పండి. ప్రజలు ఉన్నారు यहाँ पे गरीब लोग हैं पूरे, అవును వాళ్ళు यहाँ पूरे गरीबा हैं. उन लोगों को एक साथ दियो, एक सहारा बनो. यहाँ ऐसा नहीं आके बड़े ऑफिसर मिलो, मिल के पब्लिक में बात करो. अरे तुम लोगों को ऐसा हुआ तो हम लोग ऐसा कराते बोल के एक आके लोगों को एक दिलासा दियो तो पब्लिक भी क्या है क्या डरती नहीं, सामने ठहर के बात करती. पेपर में बताओ बोलते पेपर में भी बताती. टैक्स बन रहे थोड़े जनों को यहाँ पे एलआरएस परमिशन ఉంది ఇక్కడ. ఎల్ఆర్ఎస్ పర్మిషన్ కూడా ఉందా ఎల్ఆర్ఎస్ పర్మిషన్ కూడా ఉంది ఇక్కడ. కరెంట్ బిల్ ఉంది అంతా ఉంది. మరి ఏడ తప్పు ఉంది ఇంత డబ్బులకు ఎందుకు వీటికి బుల్డోజర్ వస్తుంది అజ్జి ఇది మొత్తం తప్పు ఉందంటే ఒక్క నిమిషం ఇది మొత్తం తప్పు ఉన్నదంటే రిజిస్ట్రేషన్ ఎందుకు చేసినాడు, మళ్ళీ రిజిస్టర్ కి కేసు బుక్ చేయాలా, కరెంట్ బిల్ ఎందుకు ఇచ్చిండు, ఏ పైన కేసు కావాలా, ట్యాక్స్ ఎవరు కట్టిండు వానికి వేయాలా ఫస్ట్, వానికి అందరికి వేస్తేనే వాటర్ బిల్. ఇంకా అది చూడండి అది మొత్తం ఉంది కదా. ఇప్పుడే కరెంట్ వస్తుంది 3 ఫేజ్ కరెంట్ గుంజుతుండు. ఇప్పుడు ఇక్కడ హైడ్రా కొడుతుండ్రు, ఇక్కడ 3 ఫేజ్ గుంజుతుండు. ఇది ఏమైనా ఇది న్యాయమా న్యాయమా చెప్పండి. ఇక్కడ అవుతుంది కూడా, ఇక్కడ కరెంట్ కూడా ఇస్తుండు. ఇప్పుడు ఇది అవుతుందా? ఇది ఎందుకు నాకు చెప్పే మాట, ఈ ఛానల్తో చెప్పే మాట ఒకటే అన్న. पूरे गरीब लोग हैं, आप लोग ये चैनल के हिसाब से बोल के बड़े लोगों को बुला के सब जनों गरीबा हैं, किसी का भी कुछ भी नहीं जाना, बिठा के ऑफिसर ना पूरे MRO कलेक्टर जो भी रेवेन्यू ऑफिसर्स వచ్చి पब्लिक सर्वेंट अंदर వచ్చి सबको एक बात बोले तो अच्छा रहता. अरे ऐसा नहीं भी गया तो यहाँ से जाता, सबको गया तो भी फिर हम लोग 2 BHK है बना के देते करते बोल के कुछ ना कुछ तो भी एक दिलासा देना बोल के मैं बोलना चाह रहा हूँ. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? నేను 20 సంవత్సరం 20 సంవత్సరాల నుంచి ఉంటున్నావు. ఒక్క దినం ఇంట్లో ఉండలే నేను. ఏం చేస్తావు? బాగాలేక ఫస్ట్ నేను కట్టిన. నువ్వు వచ్చినావు ఇక్కడికి. ఏంది కాలనీ పేరు ఏం పేరు? లక్ష్మీనగర్ అంటారా? లక్ష్మీనగర్ ఏది మల్లాపూర్ కమలానగర్. ఇది కమలానగర్ సార్. ఇది మరి ఏంది భయంగుపెట్ల బతుకులు ఏంది? మరి ఇట్లా మమ్మల్ని రోడ్డు మీద చేస్తున్నారు. మేము వచ్చి మేళ్ళ ఇక్కడ మేము బీద వాళ్ళకి ఇట్లా అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్కి మేము ఓటేసినాము. ఇది పద్ధతేనా సరే? ఓటేసినందుకు మీకు ఈ బాధ ఇదంతా? మాకు గ్యాస్ 500 ఇస్తా అని చెప్పారు, కరెంటు ఫ్రీ అన్నారు. ఏది ఉన్నది? అంత దౌర్జన్యం అయిపోయింది. ఇది న్యాయం మేడం. ఎట్లా చచ్చిపోవాలా? ఏం చేయాలి? మేము ఇప్పుడు లక్షలు పెట్టినాం. మేము రిజిస్ట్రేషన్ ఉంది, టెక్స్ కట్టినాం, మేము పర్మిషన్ ఇచ్చి ట్యాక్స్ కడుతురా? ట్యాక్స్ కడుతున్నా నేను. కరెంట్ బిల్ అన్ని ఉన్నాయి. నల్ల బిల్లు రిజిస్ట్రేషన్ అన్ని ఉన్నాయి నా దగ్గర. రిజిస్ట్రేషన్ అయింది. అది డేట్ చూడాలి, నాకు డేట్ యాది లేదు. డేట్ యాది లేదు. 5-6 ఏళ్ళు అయిందా? రిజిస్ట్రేషన్ 5-6 ఏళ్ళు అయిందా? ఫస్టే నేను రిజిస్ట్రేషన్ తీసుకున్నా, రిజిస్ట్రేషన్ అయిపోయింది.